మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మాపల్లె పాట కార్యక్రమం. ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో రచయితగా కళాకారుడుగా ఎంతో పేరుగాంచినటువంటి ఔట స్వామి గారు ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మనతో ఉన్నారు. వారి యొక్క పాటల ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మానవ జీవితం అంతా ఏమేమి కావాలి అని అనుకున్నా కానీ అంతా శూన్యమే. ఆఖరికి మన జీవితము భూగర్భంలోకే. ఈ విర్రవీగుళ్ళు ఇవి అన్నీ ఏది మనతో రాదు అని ఈ ఒక్క పాటలో అర్థమైపోయింది. నువ్వెంత ఎదుగుదామని అనుకున్నావు, ఎంత సంపాదించు, ఎంత దౌర్జన్యం చేయి, గుండాగిరి చేయి, ఇంత రాజకీయం చేయి, కోట్లు సంపాదించు, ప్రధానిలు ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా నీ ప్రధానికి వచ్చిన బొక్కలకు పెట్టాల్సిందే, భూమిలోకి పెట్టాల్సిందే. అంతే. బిచ్చగాళ్ళు వచ్చినా కూడా భూమిలోకి పెట్టాల్సిందే. భూగర్భమే భూ సంచారం భూగర్భం ఈ రెండే. భూమిలోకి ఖచ్చితంగా మట్లకోవాల్సిందే. ఖచ్చితంగా వచ్చేటప్పుడు తల్లి కడుపులు ఉంటూ వచ్చినాం. తల్లి కడుపులు ఉంటూ వచ్చింది కూడా మనమైతే చూడలేము. మనలో చూసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. రేపు మనం భూగర్భంలోకి పోయేటప్పుడు కూడా మనం చూడడానికి వచ్చేటోళ్ళు ఎవరో కూడా మనం చూడు. కానీ ఖచ్చితంగా మాత్రం వచ్చింది మాత్రం మట్టిలో నుంటే వచ్చినాం, పోయేది మళ్ళీ మట్టిలోకి. మట్టి రూపంలోనే వచ్చినాం అమ్మ కడుపులో నుండి. చివరికి ఈ మట్ల కొత్తాం. ఇంతకు మించి ఏ మానవుడికైనా అంతే. ప్రధానమంత్రి కానీ దేశం ఎన్ని దేశాలు కోట్లు కోట్లు అంబానీ ముఖేష్ అంబానీ కానీ ఈడలాసి పిచ్చగాడు కానీ అందరూ అని ఆ పాటకి అట్లా అన్నీ ఆలోచించుకొని ఎంత ఆరాటాలు ఏం చేసినా అంత వేస్ట్ అని చెప్పి మీరు రాసినటువంటి పాట. ఓకే. సో మరి ఏది చూసినా సందర్భం చూసినా కానీ మీరు పాట రాస్తారు కదా. ప్రకృతి ప్రతి ఒక్కరిని మైమరిపింపజేస్తుంది. ఆ ప్రకృతిని చూసినప్పుడు ప్రతి కవి స్పందిస్తాడు. మరి మీలో ఉన్న కవి స్పందించాడు? ఆ ప్రకృతి పైన ఏమైనా పాటలు రాశారా? రాశారు. సో ఒక పాట మనకి. కొండల కోనల్ల కోయిల పాటాలెక్కాడమ్మా ఎన్నెల చిమ్మ చీకటిలో నా విరిగేది లెక్కాడమ్మా ఎన్నెల ఎక్కడెక్కాడమ్మా ఎన్నెల. కొండల కోనల్ల కోయిల పాటాలెక్కాడమ్మా ఎన్నెల చిమ్మ చీకటిలో నా విరిగేది లెక్కాడమ్మా ఎన్నెల ఎక్కడెక్కాడమ్మా ఎన్నెల. కొమ్మరెమ్మకు కోటి పువ్వుకు కొత్త అందాలన్నీ ఎక్కడ, లేక దూడలు లేడి పిల్లలు గంతులు వేసేదెక్కడ. పచ్చని సేలా ప్రకృతి అందం పత్తాలేదాయే, పచ్చని సేలా ప్రకృతి అందం పత్తాలేదాయే. నీటి దార లేక నిండు వేడికి నేల తల్లడిల్లిపోయే. కోనల కోయిల పాటాలెక్కాడమ్మా ఎన్నెల చిమ్మ చీకటిలో నా వెలిగేదు లెక్కాడమ్మా ఎన్నెల ఎక్కడెక్కాడమ్మా ఎన్నెల. చెరువులో గల చేప పిల్లకు సిరుకు కొత్త సుట్టమయ్యి వచ్చెన, చెరువులో గల చేప పిల్లకు సిరుకు కొత్త సుట్టమయ్యి వచ్చెన. బావిలో గల కప్ప పలుకుకు మట్టి మాణిక్యాలనిచ్చునా, చెరువులో గల చేప పిల్లకు సిరుకు కొత్త సుట్టమయ్యి వచ్చెన. బావిలో గల కప్ప పలుకుకు మట్టి మాణిక్యాలనిచ్చునా. గలగల పారే గోదారమ్మ గవ్వలు చూపింది, గలగల పారే గోదారమ్మ గవ్వలు చూపింది. ఉరకలేసి నట్టి కృష్ణవేణి తరంగం తప్పుడా మారింది. కొండల్ల కోనల్ల కోయిల పాటాలెక్కాడమ్మా
అనిసేలా ప్రకృతి అందం పట్టాలే రాయే నిడి దారలేక నిండు వేడికి నేల తల్లడిల్లిపాయే అందాలతో పాటు ఆ అందాలన్నీ ఎక్కడ కనుమరుగైపోతున్నాయన్న ఆవేదన. వరిసేను వేస్తున్నామ్మా. ఆ వరిసేను అసలు నీరు లేకపోతే వేస్ట్. ఇప్పుడు ఏడా ఉండే ఎద్దుల దూడలు లేవు, లేగ దూడలు లేవు, పక్షులు లేవు. ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ వచ్చేసింది, పంట పొలాలు పోతున్నాయి. తరంగ పోయేది ఈ నెట్వర్క్ పక్షులు, ఈ పక్షులు ఇవన్నీ కిలకిల రాగాలు తీసేటటువంటి మీ మూగ జీవాలన్నీ మన ఊర్లో ఊర పిచ్చుకలు ప్రతి ఒక్కటి ఏవి మధ్యకాలంలో ఏవి రావడం లేదు. ఇవన్నిటికీ కారణం కరెంట్ సప్లై ఎప్పుడైతే ఎక్కువైందో దాంతో ఇవన్నీ ఉత్పత్తి అయినాయి. సెల్ ఫోన్లు, నెట్వర్కులు, ఈ శబ్ద తరంగాలు మొత్తం టవర్స్, రేడియేషన్స్ వల్ల అన్ని చిన్న రేడియేషన్ వల్ల మొత్తం కొన్ని మూగజీవాలు చనిపోయినాయి. లాస్ట్కు నీరు లేకపోతే రైతులు కూడా ప్రతి ఇంట్లో మేకలు, గొర్రెలు, ఎద్దులు అన్నీ ఉంటుండే, ఇంటింటికి ఉంటుండే, ఇంటికి పెండతోటి ఉంటుండే. ఇప్పుడు లేవు, కనిపిస్తలేవు. ఇంట్లో ముందు అలా సాంపే చల్లుకొని ఉందాం అనుకుంటే ఎద్దు పేడ దొరకడం లేదు. అంతవరకు ఇప్పుడు వచ్చింది. కలర్స్ వచ్చేసినాయి, కలర్స్ వచ్చేసినాయి. ఈ ప్రకృతితో వచ్చిన జీవాలది మాత్రం జీవాలు కాసేటోడు లేడు, ఏమి లేవు. సో మరి ప్రకృతి జీవాల గురించి మాట్లాడుతున్నారు. మీకు పొలం ఏమన్నా ఉందా? ఎక్కడ అసలు మీ సొంత ఊరు? కొల్లాపూర్ తాలూకా, నాగర్ జిల్లా. నాగర్ కర్నూలు జిల్లా. పసుపుల అని తాలూకా. అదే మాది రిజర్వాయర్, దొన్నల బోర్డర్ రిజర్వాయర్ అని అంటారు. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం అని. అది ఎల్లూరు నుండి వస్తుంది. ఎల్లూరు అంటే కృష్ణానదిలో నుండి నీళ్లు, ఆ నుండి మా ఊరు పసుపులకు ఆ నుండి ముందలకి గుడిపల్లి. ఓకే, పసుపుల మీ ఊరు, మీరు పుట్టి పెరిగింది అక్కడ? పసుపులని పెద్ద కొత్త పిల్ల. నేను మొత్తం ఉండేది మొత్తం అక్కడ. చిన్నప్పటి నుంటే మా ఊళ్ళో నుండి బయటికి చదువుకు 2వ తరగతి వెళ్ళి మా సారు సుటరిగా ఉండే. అప్పుడు అప్పట్లో హాస్టల్లో ఓకే చదవాలంటే సీట్ రావాలి. మాకు ఈయన చుట్టం, మా నాయనకు వీళ్ళకి బాగున్నది, వీళ్ళు బాబా మరుదులు. నాకు మా నాయన మామవుతాడు వచ్చిండు, తోలుకొని పోయాడు. మా ఇంట్లో అందరు చదువులేదు, చిన్నోడు వాడినాడు చదవాలని అంటే నేను ప్రతి దాంట్లో ఆటల్లో ఫస్టే, క్లాసులో ఫస్టే. నేను కొద్దిగా ఇన్నంతసేపు అయినది, రాత్రిపూట ఒకసారి చదివేది, పడేసేది అంతే. క్లాస్ ఫస్టే, ప్రతి దాంట్లో ఫస్టే, అన్నిట్లలో మంచి చదువు. లాస్ట్ చివరికి నిజ జీవితంలో మొత్తం వరకు ఇంతవరకు చేసినా కానీ లాస్ట్ ఇప్పుడు ఈ పొజిషన్ ఏమింది. ఇంకా ఇంకెదగలేదంటారు. ఎన్ని పాటలు చేసినా, ఏం చేసినా కూడా ఎదగడం, ఎదిగినాం, వచ్చినాయి అన్నీ అయినాయి. కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మానసిక దెబ్బ పడి మళ్ళీ వెనకడిగేయాల్సి చేసింది. ఓకే, పొలం ఏమన్నా ఉందా? మరి ఉన్నది, పొలం ఉంది. వ్యవసాయం చేస్తారా? చేస్తున్నాం అంటే ఇంకా మా అన్నలు చేస్తున్నారు. ఓకే, ఊర్లో అయితే పొలం అయితే ఉంది, నడుస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? పాటలేనా లేకపోతే ఇంకేమైనా పని ఏదైనా చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా ఈ పాటల మీదనే పాటల మీద నాళ్ళు నేను కొన్ని సమస్యల వల్ల, మానసిక సమస్యల వల్ల అందరికి దూరంగా వెళ్ళిపోయి పని నేర్చుకొని, పని చేసుకొని, పని చేసుకుంటే అక్కడనే మూలిక నీ దగ్గరకు వచ్చిన అనుకో, అన్న పాట పాడాలంటే వీళ్ళ దగ్గరకు పోతే ఓకే మాట పాడాడు అని కాంటాక్ట్ అట్లా పాడి వెళ్ళిపోయేది. అట్లా కొన్ని సంవత్సరాలు పోయినా. మీకు కాంటాక్ట్ మీ దగ్గర, నా దగ్గర భాగంలో ఉన్నా కానీ ఇట్లా చూసిందంటే మేడం పాట పాడతానంటారు కానీ ఇట్లా పడిపోయేది. అంటే నాకు ఎంతసేపు ఉన్నా కాదు, అదే కొన్ని పరిస్థితుల వల్ల అట్లా అయిపోయినారు. దాన్ని అనిపించింది. రాను కొన్ని సంవత్సరాలు అయింది మన వల్ల. ఓకే, ఇప్పుడైతే మొత్తం అన్ని పాటలు మళ్ళీ ఫ్రీగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు పాటలు రాస్తారు, పాడతారు. లేకపోతే ఇంకా ఎక్కువ పాటలు రాసేవారేమో, 1000 పాటలకు మించి. ఓకే, సో ఇప్పటి వరకు మనం సాడ్ పాటలే విన్నాం అన్ని. ఒక తల్లికి కొడుకు దూరం అయితే, ఒక రైతు కష్టం, ఇవన్నీ విన్నాం కదా. సో జానపదం అంటేనే భావమర్దల పాటలు ఉంటాయి. సో ఒక్కసారి మీరు మీ జీవితంలో జరిగిన దాన్ని కూడా మర్చిపోయి పాటలలో ఆనందం వెతుక్కుంటూ భావమర్దల పాట ఒకటి పాడండి. ఈ జానపదాలు ఒకప్పుడు బాగా వాడుతుంటే రాస్తుంటే పెడుతుంటారు కానీ ఈ మధ్యకాలంలో నాకు ప్రజల దృష్టిలో ప్రజాకవి, ప్రజాగాయకుడు అనేది ఉంది. ఓకే, ప్రజల సమస్యలు తప్ప ఏం కనబడట్లా. కనొచ్చినా కూడా జానపదం అనే వరకు
ఈ జానపదం అంటే ప్రజాకవి మళ్ళీ కొంటె పాటలు కూడా వాడతాడా అని ఇట్లా చూస్తారు నవ్వుతారు. ఓకే, అట్లా ఏమన్నా ఫీలింగ్ అవుతుంది అని గిల్టీ ఫీలింగ్ అవుతుంది అని అది నా గిల్టీ ఫీలింగ్లో పెట్టుకొని ఈ పాటలు వాడడం మానేసుకున్నాను. పాడాలనుకుంటే జానపదాలు చెత్తలు రాస్తారు, చెత్తలు వాడుతున్నాను కానీ రాయలేదు, రాసిన పడలేదు, రాసి ఎప్పుడుంటో రాసిన పెట్టాయి ఇంకా ఉన్నాయి ఇప్పుడు రాసిన పాటలు. జానపదం పాటలు కావాలన్న వాళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించవచ్చు, ఎవరికైనా రాసి వస్తుంది. ఓకే సరే, అలాంటిది ఏం ఫీలింగ్ లేకుండా ఇప్పుడు ఒక పాట అయితే పాడండి ప్రేక్షకుల కోసం. పాడలేదు, ప్రస్తుతం మీరు ధ్యాస చేసారు అడిగింది కాబట్టి చెప్పేసారు కాబట్టి సరే, ఎవరేమనుకుంటే మాత్రం అది కళ, ఏదైనా కళని. ఇది ప్రజా సమస్యల పైన పాడితే ప్రజాకవి, ఇది కొంటె పాట అయితే కొంటె పాట, ఇదే పాట పాటని కదా కదా, భావం అయితే అంతా ఒకటి. కళ కళ. ఓలమ్మో పిల్ల ఓలమ్మో పిల్లో వయ్యారి పిల్లో దాసింది ఒల్లో దానిమ్మ బిల్ల దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది. ఓలమ్మో పిల్లో వయ్యారి పిల్లో దాసింది ఒల్లో దానిమ్మ బిల్ల దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది. కటుక కన్లా పిల్ల కన్ను సైగా చేసే కటుక కన్లా పిల్ల కన్ను సైగా చేసే చీకటింట్లకు నన్ను చిన్నగా రమ్మన్నది, చీకటింట్లకు నన్ను చిన్నగా రమ్మన్నది. సిల్కు సీరలోని చిన్న పాప నీకన్నది, సిల్కు సీరలోని చిన్న పాప నీకన్నది. వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది. ఓలమ్మో పిల్లో వయ్యారి పిల్లో దాసింది ఒల్లో దానిమ్మ బిల్ల దాని దాసుకో మంది దమ్ముంటే మళ్ళా దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది. ఆరడుగుల ఎత్తు అందమైన జుట్టు, ఆరడుగుల ఎత్తు అందమైన జుట్టు రైకెలోని పట్టు ఎంతకైనా పట్టు, రైకెలోని రట్టు ఎంతకైనా పట్టు. జాజి పూల తోటలోన జంజమాటన్నది, జాజి పూల తోటలోన జంజమాటన్నది. వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది. ఓలమ్మో పిల్లో వయ్యారి పిల్లో దాసింది ఒల్లో దానిమ్మ బిల్ల దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా. జానడెత్తులు చూసి జారిపోయను మనసు, జానడెత్తులు చూసి జారిపోయను మనసు. నిలవలేని వయసు నిలకడన్నా లేక అర్ధరాత్రిరంతా అలుసు కూడా లేకున్నది, అర్ధరాత్రిరంతా కూడా అలుపు లేకున్నది, అర్ధరాత్రిరంతా కూడా అలుపు లేకున్నది. వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది. ఓలమ్మో పిల్లో వయ్యారి పిల్లో దాసింది ఒల్లో దానిమ్మ బిల్ల దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా దాని దోసుకో మంది దమ్ముంటే మళ్ళా. వద్దంటే వద్దన్నది వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, వద్దంటే వద్దన్నది ముందు ఎవ్వారం నడపమన్నది, ముందు ఎవ్వారం నడపమన్నది. బావ మరదళ్ళ పాట సరదాగా సరసాగా వాళ్ళ యొక్క
పల్లెటూళ్ళలో గ్రామాల్లో ఎట్లా ఉంటారంటే ఇంకా అట్లే ప్రవర్తన అక్కడ ప్రవర్తనను బట్టి అట్లా అట్లా జరుగుతాయి. ఇంకా ప్రత్యక్షంగా చూసినవి ఉంటాయి, జరుగుతున్నాయి ఉంటాయి. ఓకే, జరిగినాయి. చిన్నప్పటి నుండి మస్తు చూసిన అట్లే ఉంటాయి. అట్లే మాట్లాడుకుంటారు, మంచిగా తయారవుతారు, మంచిగానే ఉంటారు. ఏమో వాళ్ళు మంచి సంతోషం, వాళ్ళు సంతోషం వెతుక్కుంటారు. అంతే. ఇంకా ఏది మీరు చూసిన దానికి అన్నిటికీ స్పందించారు కాబట్టి ఇవి కూడా అలాగే చూసి స్పందించి రాసేసారు పాటలు. అంతే. ఓకే. సో మరి రైతులు ఏ ప్రజా సమస్య పైన స్పందిస్తా అన్నారు కదా, సో అలాంటి రైతు కష్టాలను గురించి మీరు రాసినటువంటి పాట ఏదైనా ఉందా? అది మనం శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎన్నో గ్రామాలు 27 గ్రామాలు మునిగిపోయినాయి. అలా యొక్క బాధలు చూస్తే లాస్ట్కు నీటిలో మునిగిపోయే గ్రామాలు మొత్తం ఎడ బతకాల, వాళ్ళకి పైన ఎడ జీవనాధారం లేదు. చివరికి గవర్నమెంట్ పరంగా పోలీసులు గర్భిణీ స్త్రీలను కూడా తీసుకుపోయి వాళ్ళ ఇండ్లలో నుండి తీసుకుపోయి గుట్టలలో తీసుకుపోయి పడేసారంటే కోపంతో కాదు, అక్కడ వదిలిపెట్టి నీళ్ళ ఇడ ఉంటే చనిపోతారు, నీళ్ళు మునిగిపోతాయి. కట్టిండ్రు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిండ్రు 1981లో. ఈ ప్రాంతం ముంపు గ్రామాలలో అందరినీ తరలించేసారు. రాయలసీమ వరకు 67 గ్రామాలు మొత్తం. వాళ్ళ బాధలు చెప్పతరం కాదు. ఓకే, ఆ బాధలను బట్టి మీరు రాశారా పాట? సైకిల్ వేసుకుని గ్రామాన్ని తిరగాలనుకున్నాం, తిరిగినాం కొంతమంది. అట్లా దానివల్ల ఒక పాట రాసిన మేడం. ఇట్లా పాట రాసిన తర్వాత గ్రామంలో పాడుతుంటే అప్పుడే ఉన్నవాళ్ళు ముసలోళ్ళు చెప్తున్నారు, నాయన అప్పుడు ఈ రకంగా జరిగింది కానీ కన్నీరు పెట్టుకున్నారు ముసలోళ్ళు, ఆడేళ్ళు గుర్తొచ్చి వాళ్ళ బాధలు గుర్తొచ్చి. ఇప్పటికీ వాళ్ళు ముంపు గ్రామాల ప్రజలకు చాలా మంది సరే గుట్టలలో ఇండ్లు అయితే వచ్చినాయి కానీ వాళ్ళకి పెద్ద మొత్తం వల్ల పరిష్కారం అయితే జరగలేదు. కొంత పరిష్కారం కొంతమందికి ఏదో లబ్ధి పొందినా సరే కానీ బతుకు తెరవతే బతుకుతున్నారు కానీ ఇంకా దాని మీద ఇప్పటికీ లొల్లులు జరుగుతూనే ఉన్నాయి. ముంపు గ్రామాల శ్రీశైల నిర్వాసితుల సంఘం అని ఒకటి సంఘం పెట్టి లొల్లి పెడుతూనే ఉన్నారు గ్రామాలు ప్రతి గవర్నమెంట్ మీద కూడా. కానీ ఇంకా అది ఎంతవరకు లొల్లి పెట్టినా ఎన్ని సమస్యలు తీరుతావో ఎన్ని సమస్యలు తీరలేదో. శ్రీశైలం ముంపు గ్రామాల్లో మునిగినటువంటి ప్రజల యొక్క గోసలు ఒక పాట రూపంలో మేడం. ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు కట్టిరి, ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు కట్టిరి, ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు కట్టిరి. పంట భూములు నీట మునిగి ఏమి కష్టం వచ్చరా కూటికెళ్ళకపాయరా, ఏమి కష్టం వచ్చరా కూటికెళ్ళకపాయరా. కొత్త పంటలు పాత పంటలు కలిపి తిన్న పెద్ద రైతులు ఉన్న ఆస్తులు నీట మునిగి గాసగాన్లుగా మారిరి గతులెల్ల పోవుతుండిరి, గాసగాన్లుగా మారిరి గతులెల్ల పోవుతుండిరి. ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు కట్టి పంట భూములు నీట మునిగి ఏమి కష్టం వచ్చరా కూటికెళ్ళకపాయరా. ఆ దండి రైతులంతా గుండెపట్టి నేలగూలిరి, ఎన్నడెరగని బాధ ఇది అని ఏడ్చి కొందరు దచ్చిరి మరి పిచ్చగా అన్నుగా మారిరి, ఏడ్చి కొందరు దచ్చిరి మరి పిచ్చగా అన్నుగా మారిరి. అండలేకను ప్రజలు కొందరు కొండలపై గుడిసెలేసిరి, పంట నీరు పెట్టుకుంటూ కాపురాలు చేయుచున్నారు. చావు బ్రతుకు లాశ వదిలి చేపలాటలాడిరి మరి పూటలెల్లా తీసిరి, చేపలాటలాడిరి మరి పూటలెల్లా తీసిరి. అండలేకను ప్రజలు కొందరు కొండలపై గుడిసెలేసిరి, పంట నీరు పెట్టుకుంటూ కాపురాలు చేయుచుండిరి. చావు బ్రతుకు లాశలొదిలి చేపలాటలాడిరి మరి పూటలెల్లా తీసిరి, చేపలాటలాడిరి మరి పూటలెల్లా తీసిరి. ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు కట్టిరి తడిరండి రే పంట భూములు నీట మునిగి ఏమి కష్టమొచ్చరా కూటికెళ్ళకపాయరా, ఏమి కష్టమొచ్చరా కూటికెళ్ళకపాయరా. అన్నా ఒక గ్రామం కాదురన్న 100 ఊళ్ళు నీట మునిగే పోయిన గ్రామాలకు వస్తే ప్రాణములో ప్రాణముండదు, గుర్తులన్నీ గుర్తుకొస్తే గుండెలన్నీ తూట్లు పడతాయి. గ్రామం కాదురన్న 100 ఊళ్ళు నీట కలిసి పోయిన గ్రామాలకు వస్తే ప్రాణములో ప్రాణముండదు, గుర్తులన్నీ గుర్తుకొస్తే గుండెలన్నీ తూట్లు పడతాయి. ఆ దుర్గము బొల్లారము అమరగిరి మారుగుత్తి సూడ సక్కరి సోమశిల్ల సంగము కపిలేశ్వరం సిద్ధేశ్వరం మల్లేశ్వరం వేముకల్ ఎల్యాల క్యాతురు అర్లపాడు మూరకొండ చెల్లెపాడు మంచాల కట్ట అయ్యవారి పల్లె మొదలు నీటి మట్ట మాయరా నిలువ నీడా లేదురా, నీటి మట్ట మాయరా నిలువ నీడా లేదు.
పల్లి చిన్నమారు పశ్వపురము ఎల్లెడి కోడేల సంఘం భజనము పాలపాడు తిప్పల పాలాయరా మరి తిండి లేక సచ్చరా తిప్పల పాలాయరా మరి తిండి లేక సచ్చరా ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు గట్టిని ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు గట్టిని పంట భూములు నీట మునిగి ఏమి కష్టముచ్చరా కూటికెళ్ళకపాయరా ఏమి కష్టముచ్చరా కూటికెళ్ళకపాయరా పెద్దమారు గూడెము క్యాతూరు బెక్కం గుమ్మడం యాపర్ల గ్రామము కూడవెల్లి ఊరు రాక మంచి మంచి పంట భూములు పేరు లేకుండాయరా మరి ఊరు లేకుండాయరా పేరు లేకుండాయరా మరి ఊరు లేకుండాయరా గొప్పునూరు కాలూరు జట్టుపోలు వెల్లుటూరు కొంత కొంత అంతయు ఏమి చెప్పులు ఘోరము ఇంకా 50 మీలరా ఏమి చెప్పులు ఘోరము ఇంకా 50 మీలరా ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు గట్టిది ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు గట్టిది పంట భూములు నీట మునిగి ఏమి కష్టముచ్చరా కూటికెళ్ళకపాయరా ఏమి కష్టముచ్చరా కూటికెళ్ళకపాయరా ఎకరమునకు 500 600 700 అన్ని కలిసి ఒకసారి 5000 ఇస్తామని బావులంతు పైరవిలకు ఒక వంతు కీలుకాయే చిన్న దొంగలు పెద్ద దొంగలు ఇంగగా మిగిలింది తెచ్చి పాత పాటికి చెల్లు చేసే ఒట్టి చేతులు మిగిలరా సిప్ప చేతికొచ్చరా ఒట్టి చేతులు మిగిలరా సిప్ప చేతికొచ్చరా ఆ ఎకరమునకు 500 600 700 అన్ని కలిసి ఒక్కసారి 5000 ఇస్తామని బావులతో పైరవిలకు ఒక వంతు కీలుకాయ ఆ చిన్న దొంగలు పెద్ద దొంగలు మింగగా మిగిలింది తెచ్చి పాత బాటికి చెల్లు చేసే ఒట్టి చేతులు మీలరా చిప్ప చేతికొచ్చరా ఒట్టి చేతులు మీలరా చిప్ప చేతికొచ్చరా ఓ అన్నలారా అమ్మలారా నిరుద్యోగం అమ్మలారా అలగలారా నీట మునిగిన జరతులారా నిరుద్యోగ యువకులారా కలిసిపోదాం రండయ్యో ఒక్కటయ్యి పోరు చెయ్య కలిసిపోదాం రండయ్యో ఒక్కటయ్యి పోరు చెయ్య కలిసిపోదాం రండయ్యో ఒక్కటయ్యి పోరు చెయ్య కలిసిపోదాం రండయ్యో ఒక్కసారి ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు గట్టిని ఎక్కడి శ్రీశైలమందున ఎక్కడి ప్రాజెక్టు గట్టిని పంట భూములు నీటి మునిగి ఏమి కష్టముచ్చరా కూటికెళ్ళకపాయరా ఏమి కష్టముచ్చరా కూటికెళ్ళకపాయరా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.